హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో నిన్న ఒక లైవ్ అనేది జరిగిందండి. బేసిక్గా అది మనకి బిగ్ అప్డేట్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి అందరూ కూడా లైవ్లో జాయిన్ అయ్యాం. బట్ అక్కడ కేవలం చిన్న అనౌన్స్మెంట్ లాంటిది మాత్రమే చెప్పారన్నమాట. అనౌన్స్మెంట్ అంటే ఏం జరుగుద్ది అనేది ఒకటి చెప్పారు. బట్ దాంట్లో ఎటువంటి డే టు టైం లేవు. కానీ చాలామంది దీన్ని కిచిడి చేసి గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు, నాకు తెలుసు. కాబట్టే ఒకరోజు కావాలని నేను గ్యాప్ ఇచ్చానండి. ఎందుకంటే మనకి ఏం జరుగుతుంది, నేను ఒక వీడియో చేయకపోతే బయట ఏ రకంగా స్ప్రెడ్ చేస్తారు, చిన్నదాన్ని కూడా ఎలా హైప్ చేస్తారు అనేది మీకు తెలియాలని నేను కావాలని వీడియో చేయలేదు. ఇప్పుడు మీకు క్లారిటీగా ఈరోజు వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఏముంది దాంట్లో మ్యాటరు, దాంట్లో చాలామంది చెప్పని విషయాలు ఏంటి అనేది కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఓకేనండి. వీడియో అనేది మంచి ఇంట్రెస్ట్గానే ఉంటుంది. మీకు వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. కుదిరితే హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. ముందుగా చూసుకున్నట్టయితే నేను 8 గంటలన్నర ఆ టైంకి అయితే లైవ్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ క్రిస్ జాన్సన్ సార్ ఛానల్, జూలీ మేడం, సూజీ, ఇంకా 2-3 యూట్యూబర్స్ ఛానల్ కూడా, అంటే ఇంగ్లీష్ యూట్యూబర్ ఛానల్ కూడా లైవ్ అనేది ఆన్ అయింది. కానీ మొత్తం మీద లెక్కేసినా సరే 30-40 వేల మంది కూడా చూడాల. అంటే ఇక్కడ చూడండి, చాలామంది అయితే ఇంట్రెస్ట్ కోల్పోయారు. ఎందుకంటే హైప్ క్రియేషన్స్ తప్ప ఏం జరగట్లేదు అన్న ఒక ఇదిలో అయితే మన వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. దానివల్ల వాళ్ళు లైవ్ కూడా ఎక్కువ మంది చూడాలి. ఇక్కడ క్రిస్ జాన్సన్ కూడా మహా అయితే 14,000 మంది మాత్రమే చూశారు. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే యాష్ గారి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఇగ్నోర్ చేస్తున్నారంటే, అంటే ఆయన ఫోన్ చేసి మాట్లాడారన్నా సరే ఇగ్నోర్ చేస్తున్నారంటే ఏ రకమైన సిచ్యువేషన్లకు మన వాళ్ళు వెళ్ళారనేది తెలుసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ముందు వాళ్ళు ఏం చెప్పారనేది మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత మిగతా టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి క్రిస్ జాన్సన్ సార్ మాట్లాడారన్నమాట. ఆయన ఏమంటాడంటే, ఇది కేవలం అప్డేట్ లాగా మాత్రమే కాదు, ఇది ఒక మూమెంట్. మనకు కావాల్సిన పిక్చర్ చూసేందుకు సమయం చాలా దగ్గర పడిందని మీరు అనుకోవాలి. కాబట్టి ఈ టైంని, ఈ డేట్ని, అలాగే ఈ లైవ్ని కూడా మీరు గుర్తుంచుకోండి అన్నట్టుగా ఆయన చెప్పాడన్నమాట. అలాగే మనకి ఈ మూమెంటు ఎప్పుడు కూడా ఆగలేదు, కేవలం ప్రిపరేషన్ జరిగింది అని చెప్తాను అనమాట. అంటే మూమెంట్ అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మన విక్టర్ విత్ యాష్ అయితే వెబ్సైట్ స్టార్ట్ చేశారో అది మనకి దాదాపు నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, 4 నెలలు బట్టి ఎటువంటి మూమెంట్ లేదనుకున్నాం, అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఐగన్ రావట్లేదు అన్నాం కదా. కాబట్టి అదేం ఆగడం కాదు, కేవలం ప్రిపరేషన్ జరుగుతుంది. ప్రిపరేషన్ అంటే దాంట్లో కొన్ని విషయాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. కాబట్టి కొన్ని నెలలుగా ఇదంతా కూడా అనుకోకుండా జరిగింది అయితే కాదు. అంటే కొన్ని నెలలుగా కావాలనే వాళ్ళు సైలెంట్ ఉన్నారని కాదు, తెలిసే వాళ్ళంతా కూడా సైలెంట్గా వెనకాల పనిచేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. కాబట్టి యాష్ గారితో జరిగిన మాటల్లో, అంటే యాష్ గారు ఫోన్ కాల్స్లో మాట్లాడారన్నమాట. మరి ముగ్గురు ఒకేసారి మాట్లాడారా, విడివిడిగా మాట్లాడారా నాకు తెలియదు, కానీ బేసిక్గా ఫోన్ కాల్లో మాట్లాడారని మాత్రం ఇక్కడ క్రిస్ జాన్సన్ గారు, జూలీ గారు, దాని తర్వాత సూజీ కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, కాబట్టి ఆయనతో మాట్లాడిన కాన్ఫరెన్స్లో కొన్ని విషయాలు ఆయన మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అంటే యాష్ గారు మంచి కాన్ఫిడెన్స్తో చాలా హుషారుగా అయితే ఉండడం జరిగింది. కాబట్టి విషయాలు కేవలం జరగడం కాదు, అవి సరైన దారిలోకి వచ్చాయి. అంటే విషయాలు మనకు మూమెంట్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడమే కాదు, ఆ మూమెంట్ అనేది సరైన దారిలోకి వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. అలాగే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, విషయాలన్నీ కూడా సరైన దారిలోకి వచ్చాయి. అవి సరైన బలంతోనూ, సరైన క్లారిటీతోనూ, ఒక పర్పస్తోనూ కదులుతున్నాయి అన్నట్టుగా కూడా ఆయన చెప్పారన్నమాట. కాబట్టి వచ్చేది ఏదైతే ఉందో అది నిజమైంది, అంతేకాకుండా అది యాక్టివ్ అయింది. ఇప్పుడు అన్ఫోల్డ్ చేయాల్సిన సమయం, అంటే మడత ఇప్పాల్సిన సమయం అన్నమాట. అంటే ఈజీగా చెప్పుకోవాలండి మన భాషలో, బుక్ని మధ్యలో మడత వేసాం అనుకోండి, దాని లోపల ఏముందో మనకు కనపడదు కదా. మధ్యలోకి మనం దాన్ని తీసాం అనుకోండి, మనకు బుక్ కనిపిస్తుంది, అటు ఇటు మనం చూసుకోవడానికి కనిపిస్తుంది అన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోనమాట. అంటే ఫోల్డ్ చేసిందని అన్ఫోల్డ్ చేస్తున్నామని చెప్పారు. అంటే మడత విప్పడం, మన తెలుగులో మాట్లాడుకుంటే మడత విప్పబోతున్నాం. కాబట్టి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అన్నట్టుగా కూడా ఇక్కడ క్రిస్ జాన్సన్ సార్ అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత జూలీ మేడం చెప్పిన వాటిలో ముఖ్యమైన టాపిక్స్ వచ్చేసి, ఇది కేవలం యాక్టివిటీ కాదు, ఇది ఒక ప్రోగ్రెస్, అలాగే ఇది ఒక క్లియర్ డైరెక్షన్, అలాగే ఇది ఒక క్లియర్ విజన్. అంతా కూడా అన్ఫోల్డ్, ఈవిడ కూడా సేమ్ మాట్లాడారన్నమాట. అన్ఫోల్డ్ చేయబోతున్నాం అంటే మొత్తం మడత విప్పబోతున్నాం, అలాగే మనం ఒక కొత్త ఫేజ్లోకి వెళ్ళబోతున్నాం అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. అలా అని అన్నీ కూడా ఒకేసారి వస్తాయని కాదు, అన్నీ కూడా ఒక ఆర్డర్లో వస్తాయి. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, అన్నీ కూడా మనకి సరైన దారిలోనే
వస్తున్నాయి అన్నట్టుగా ఆవిడ చెప్పిందన్నమాట. దాని తర్వాత సూజీ వచ్చేసి చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. కంపెనీ యొక్క విజన్ కానీ కంపెనీ యొక్క ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలామంది అర్థం చేసుకోలేక చాలామంది అయితే డిప్రెషన్ అవుతున్నారు. అలాంటిది ఏం అవసరం లేదు. కంపెనీ ఒక సరైన విజన్తో సరైన నమ్మకంతో వస్తుంది అన్నట్టుగా ఎవరికి తోచిన మోటివేషన్ అయితే వాళ్ళు నిన్న చేయడం జరిగింది. అలాగే ప్రతిసారి వెరీ వెరీ సూన్ అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట, 1-2 సార్లు. ఇక్కడ మనకి క్రిస్ జాన్సన్ సార్ని చూసినప్పుడల్లా నాకు ఏమనిపించిందంటే ఈయనకి మిస్టర్ బీన్ పూనాడేమో అనిపించింది. మిస్టర్ బీన్ అంటే అందరికీ తెలిసిందే ఒక కామెడీ క్యారెక్టర్ అన్నమాట. ఆయన ఎక్కువ మాట్లాడు, జస్ట్ ఎక్స్ప్రెషన్స్తో మొత్తం చూపిస్తాడు. అలాగే వెరీ వెరీ క్లోజ్ ఉన్నప్పుడు చిన్నగా చేయి చూపించి, అలాగే ఎక్సైటెడ్ అయినప్పుడు 2 చేతులు డన్ అని పెట్టి, మీరు చూసారు ఫోటోలు కూడా మీ గురించి పెట్టాను అనమాట. నేను బేసిక్ ఇంత అడవడి జరుగుతుంది. గతంలో ఇలాంటి జరగలేదంటే హిస్టారికల్ డేలు, దాని తర్వాత అంతకన్నా భూములు బాంబులు అన్నీ మనం చూసాం బేసిక్గా అయితే. ఇప్పుడు ఇదేమైనా కొత్త అంటే మనకు కొత్త ఏం కాదు. కానీ ఏంటంటే ఒకటి మనం తెలుసుకోవాల్సింది, యాష్ గారు అయితే ప్రజెంట్ మళ్ళీ ఫోన్ కాల్లకు కాంటాక్ట్లోకి వచ్చాడు కాబట్టి ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్నటిదాకా అసలు కాంటాక్ట్లో లేని వ్యక్తి ఇప్పుడు మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చాడు కాబట్టి ఒక మంచి పాజిటివ్ విషయం జరిగిందని ఆనందపడ్డం తప్ప బేసిక్గా ఈ లైవ్లో అయితే అఫీషియల్గా పలానా ఇది జరిగిపోతుందని చెప్పలేకపోయారు. జస్ట్ ఏం చెప్పారంటే మనం మడత విప్పబోతున్నాం, జరగాల్సిన విషయాలన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి, చాలా త్వరలో మీకు వాటి గురించి ఒక క్లారిటీ వస్తుందని మాత్రమే చెప్పారు తప్ప ఎక్కడా కూడా ఒక టైము డేటు ఏమీ కూడా చెప్పలేదు అన్నమాట. కాబట్టి మరి వీళ్ళు వెరీ వెరీ క్లోజ్ అంటే అది 2 రోజులు అనుకోవాలా, 4 రోజులు అనుకోవాలా, 10 రోజులు అనుకోవాలా, లేదా 2 వారాలు అనుకోవాలా, ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు బేసిక్గా. ఎందుకంటే వెరీ వెరీ క్లోజ్ అనే డైలాగ్ మనం చాలాసార్లు విన్నాము, మీరు విన్నారు, నేను విన్నాను బేసిక్గా. ఓకే, కాబట్టి ఈ రకమైన సిచ్యువేషన్లో ఇదంతా జరుగుతుంది. ఇక్కడ చాలామంది ఒక పాయింట్ని హైడ్ చేసి ఉంటారు, అంటే దాచుంటారు. ఏం దాచుంటారని నేను చాలాసార్లు చెప్పాను కదా, నిన్న నేను గ్యాప్ ఇవ్వడం గల కారణం అదే. మీరు మొత్తం అందరు వాయిస్లు వినే ఉంటారు, అందరు ఆడియోలు వీడియోలు దాని తర్వాత మెసేజ్లు అన్నీ వినే ఉంటారు. బట్ ఇక్కడ వాళ్ళు ఒక పాయింట్ అనేది మిస్ చేస్తారన్నమాట. ఏంటంటే అన్నీ కూడా అంటే నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు కొత్త ఫేజ్ స్టార్ట్ అవుతుంది కదా, అలానే అన్నీ కూడా ఒకేసారి వస్తాయి అని కాదు. ఓకే, ఒక ఆర్డర్లో వస్తాయి అని చెప్పి ఆవిడ చెప్పింది. ఇక్కడ మీకు ఫోటో పెట్టాను చూడండి, ఇక్కడ మీకు ఫోటోతో సహా పెట్టాను అనమాట. నాట్ ఎవ్రీథింగ్ కమ్స్ ఆన్ వన్స్ ఏ వే. ఓకే, అన్నీ కూడా ఒకే సమయంలో రావు, అన్నీ కూడా కొద్దిగా వస్తాయి అంటున్నారు. అంటే ఇక్కడ ఎన్ని నెలలు వెయిట్ చేసినా అన్నీ కూడా మనకు ఒకేసారి రావు, కొద్దిగా వస్తాయి అంటున్నారు. కొద్దిగా వాటిలో ఏది ముందు వస్తుంది, వాటిలో మనకి ఏమైనా పేమెంట్కి సంబంధించిన విషయాలు కానీ ఏమీ కూడా ప్రజెంట్ అయితే వీళ్ళు చెప్పలేదండి. అంటే మనకు సంబంధించిన అమౌంట్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, విత్డ్రాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, లేదంటే ఫౌండర్స్కి ఏ రకమైన బెనిఫిట్స్ ఇస్తారని కానివ్వండి, ఏమీ కూడా చెప్పలేదు. అలాగే ఫర్దర్గా ఏ అప్డేట్స్ ఉన్నాయని కూడా చెప్పలే. జస్ట్ ఏంటంటే అనౌన్స్మెంట్ అంటే ఏంటి, అంతా కూడా మనకు సరైన పద్ధతిలో జరుగుతుంది, అంతా కూడా బాగానే జరుగుతుంది, ఎవరు టెన్షన్ పడొద్దని మాత్రమే ఒక భరోసా రక్క చెప్పారన్నమాట. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం మాటలతో కడుపులు నిండవండి. మీకు కానీ నాకు కానీ ఎవరికైనా సరే మాటలు చెప్పినంత మాత్రాన కడుపు నిండదు. రీసెంట్గా 2 days బ్యాక్ చాలా దారుణమైన విషయం ఏంటంటే మన ఫౌండర్స్లో ఒక 2 దాకా మృతి చెందడం జరిగిందన్నమాట అనారోగ్య కారణాల వల్ల. ఒకరినైతే మరీ దారుణంగా హాస్పిటల్లో పెట్టిన 3 రోజుల దాకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పినా సరే వచ్చి తీసుకెళ్ళలేదంట, అంటే బాడీని. అంత దారుణమైన సిచ్యువేషన్లోకి అయితే మన ఫౌండర్స్ వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు అతిగా మోటివేట్ అయ్యి అతిగా ఊహించుకొని చాలా లక్షల అప్పులు చేసి అది తీర్చలేని పొజిషన్లో అది మనకి ఎక్కువ టెన్షన్ పెట్టుకోవడం వల్ల అవన్నీ కూడా హార్ట్ అటాక్ వాటిలో, ఎందుకంటే ఎక్కువ టెన్షన్లు ఉంటే ఎక్కువ అనారోగ్యాలు వస్తాయండి బేసిక్గా. ఓకే, ఇలాంటివన్నీ పెట్టుకోవడం వల్ల అనుకోకుండా సడన్గా ఇలాగా మృతి చెందడం జరుగుతుందన్నమాట. దానివల్ల మనం చాలా బాధాకరమైన విషయం ఆ ఫ్యామిలీకి. మరి ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా పట్టించుకున్నంత స్టేజీకి ఆయన ఇదయ్యారంటే మరి బాధాకరమైన విషయం. ఎందుకంటే పేపర్లో కూడా పడిందండి అది. దానివల్ల నాకు ఇంకా బాధగా అనిపించింది అన్నమాట. కాబట్టి ఇప్పటికీ ఎంతమంది ఎక్స్పైర్ అయ్యారో, ఎంతమంది ఎక్స్పైర్ అవ్వబోతున్నారో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఎవరికి కూడా వారంటీలు ఉండవండి మన లైఫ్కి. మనం ఉన్నంతకాలం మన ఫ్యామిలీని రోడ్డును పడకుండా చూసుకోవడమే ఒక వ్యక్తిగా మనం చేయాల్సిన పని. మగవాళ్ళు అయితే అతిగా చేయాల్సిన పని. ఎందుకంటే లేడీస్ కాదు, మగవాళ్ళు ఖచ్చితంగా ఒక కుటుంబంలో బాధ్యత తీసుకునేది మగ వ్యక్తులే. కాబట్టి మీరు అందరూ కూడా ఇలా బాధ్యత లేకుండా సప్పులు చేసి కంపెనీ వస్తుంది, కంపెనీ వచ్చాక తీర్చేస్తానని చెప్పి భారీగా అప్పులు చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, వచ్చి ఎంత ఇస్తుంది కంపెనీ అనేది ఎవరికీ తెలియదు అన్నమాట. కాబట్టి ఒకటే చెప్తాను, మన జీకే లుక్స్ ఛానల్ తరపున ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పైర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వారి యొక్క ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళు చాలా డిపెండ్ అయిపోయారు, కొద్దిగా కాదు. కొంతమంది లీడర్లు చేసిన అడవిడి వల్ల నిన్న కూడా మీరు గమనించే ఉంటారు, పడుకున్న లీడర్లు అందరూ కూడా లెగిచారన్నమాట. నేను
కానీ వాళ్ళు లేచినంత అప్డేట్ అయితే నేను రాలేదు బేసిక్గా. ఎందుకంటే నేను అప్డేట్ అని పెట్టడం మానేసే కొన్ని సంవత్సరాలు అయింది. ఇది కూడా నేను అప్డేట్ అని పెట్టలేదు, మీకు కావాలని తమ్లర్ చూసుకోండి. ఓకే, కాబట్టి ఇక్కడ ఒకటే చెప్తున్నా నేను, ముందుగా ఫ్యామిలీ ముఖ్యం, దాని తర్వాత ఇంకేదైనా. ఓకే, ఫ్యామిలీని మనం సరిగ్గా చూసుకోకపోతే ఫ్యామిలీ మన చూసుకోదు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక వ్యక్తి చనిపోయి ఆ యొక్క విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పినా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదంటేనే అర్థమవుతుంది కదా ఇక్కడ, అంటే ఆయన గౌరవం ఎంత దారుణంగా దెబ్బతింది అనేది. కాబట్టి ఒక మనిషిగా మనం ఉన్నప్పుడు మన గౌరవాన్ని నిలబెట్టుకోవడం ఇదంతా కూడా చాలా చాలా ముఖ్యం. ఒక మనిషికి గౌరవం ఎప్పుడు వస్తుందంటే ఆయన పని చేసినప్పుడు వస్తుంది. ఖాళీగా ఇంట్లో కూర్చుంటే పక్కింటోడు కూడా గౌరవించడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి వెరీ వెరీ క్లోజ్లు, వెరీ వెరీ సూన్లు, ఎక్సైటెడ్లు, దాని తర్వాత వెరీ కాన్ఫిడెంటు, నెక్స్ట్ ఫేసు, ఈ డైలాగులన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. అది దాదాపు 4 years బట్టి వింటున్నాం. కొత్త ఏం కాదు. వచ్చిన తర్వాత మనకి ఏమైనా ఇచ్చిన తర్వాత మనం వద్దన్న కంపెనీని మనమే పొడుగుదాం. అప్పుడు దాకా పొగిడేదైతే ఇంకా ప్రజెంట్ లేదన్నమాట. ఎందుకంటే గతంలో ఆల్రెడీ మనం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఇబ్బంది పడేంత సిచ్యువేషన్లో ఎవరు కూడా లేరు. అందరూ అర్థం చేసుకోండి. మళ్ళీ ఒకసారి వారి యొక్క ఆత్మలకి శాంతి కలగాలని మన ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ అయితే ఇది అప్డేట్ పరంగా అయితే నేను తీసుకొని జస్ట్ ఒక అనౌన్స్మెంటు, ఆయన ఎటు పోలేదు, ఆయన ఉన్నాడు, ఆయన మాకు ఫోన్ చేసాడని చెప్పడానికే ఈ వీడియో చేసేది తప్ప ఈ వీడియోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్ కానీ లేదు. ఓకే, అలాగే కింద కామెంట్ సెక్షన్లో మన కంపెనీలో ఉండి కాలం చెందిన అందరికీ కూడా ఓం శాంతి అని చెప్పి మీ తరపున ఒక కామెంట్ చేయండి. వాళ్ళ ఆత్మశాంతి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం.